మిద్దె సాగు ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. ఎప్పుడు ఏ కూర తినాలనిపించినా, అనుకోకుండా బంధువులు వచ్చినా ఆ క్షణమే మిద్దెపైకి వెళ్లి కూరగాయలు కోసుకొచ్చి తాజాగా వండుకోవచ్చు. ఎలాంటి పురుగు మందులు వాడకుండా కిచెన్ వేస్ట్తోనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తున్నారు. వంటింటి మహారాణులైన అతివలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం రైతులుగానూ మారుతున్నారు. టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఇంటిని హరితవనంలా మార్చి రైతు నేస్తం పురస్కారాలు అందుకున్నారు. తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి ఇలా ప్రతీదీ కలుషితమే. మితిమీరిన ఎరువులు, పురుగుమందుల వాడకంతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉన్న చాలా మంది వీటికి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. మా ఇంట మా పంట అనే నినాదాన్ని అనుసరిస్తూ మిద్దె సాగు చేస్తున్నారు. విస్తృతంగా విస్తరిస్తోన్న మిద్దె తోటల పెంపకంలో మహిళలే ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తూనే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మిద్దె తోటలు సాగు చేస్తున్నారు. దీనికోసం ఏకంగా ఇంటి పైభాగాన్నే పొలంగా మార్చేశారు. ఖాళీ డబ్బాలు, బకెట్లు, కుండీల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేస్తూ ఇంటిని నందనవనంగా మార్చేశారు. గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ మిద్దె తోటల సాగుదారులకు పురస్కారాలు అందజేయగా మొత్తం 30 మందిలో 25 మంది మహిళలుండటమే ఇందుకు నిదర్శనం. నగరాలు, పట్టణాల్లో మిద్దె సాగుకు ఆదరణ పెరిగింది. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండా మిద్దె తోటల పెంపకం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందుతున్నారు. రసాయనాలు వాడకుండా కేవలం వంటింటి వ్యర్థాలు, మొక్కల వ్యర్థాలు, ఆవు మూత్రం, పేడను ఎరువుగా మార్చి సాగు చేయడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరడం లేదని మహిళలు చెబుతున్నారు. మందులు తోటి వాడిన కూరగాయలు ఇవన్నీ తినటం ఇష్టం లేక అపార్ట్మెంట్లో మిగిలిన వాళ్ళని అడిగి మేము పైన మొక్కలు పెంచుకుంటాము అంటే మీ ఇష్టం పెంచుకోండి అని చెప్పారు. టమాటా మొక్కలు, వంగ మొక్కలు, పచ్చిమిర్చి అవితోటి అట్లట్లా కొంచెం కొంచెం పెంచుకుంటూ కరోనా వచ్చేటప్పటికి ఇంకా బాగా ఎక్కువ పెట్టి ఆ టైంలో తీగ జాతి కూడా మొదలుపెట్టి పూలు, పండ్లు అవన్నీ కూడా పెంచాము. దొడ్లోనే ఎక్కువ పండేటప్పటికి అవే తింటూ ఆరోగ్యంగా ఉంటూ ఇంకా పెంచుకుందామని ఇంట్రెస్ట్ తోటి పెంచుతున్నామని. ఏ ఆకుకూర కావాలనుకుంటే ఆకుకూర కోసుకెళ్ళటం, వండుకోవటం, అందులో మందులు లేని తింటూ చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాము. మన అందుబాటులో ఉన్న వాటిలో ఎంత బాగా మనం మంచి కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఆకుకూరలు కానీ ఎలా పెంచుకోగలం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఎలా పొందగలమో దీన్ని బట్టి మాకు తెలుస్తుంది. ఈ రైతు నేస్తం కార్యక్రమాలు రైతులకే కాకుండా మన నగరాల్లో ఉన్న మిద్దె తోటల మీద కానీ, మన ఉన్న బాల్కనీలో కానీ, మన ఇళ్లలో ఎంతవరకు మనం పండించుకోగలం అనేది చాలా మంచి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ అందరం మన ఈ ఆర్గానిక్ టెక్నిక్స్తో, మన దగ్గర ఉండే మన ఇంటి కిచెన్ వేస్ట్తో, వేప ఆకుతో ఇలా చాలా మన రోజు అందుబాటులో ఉండే ఎన్నో రకాలమైన మనం ఈ పాడేస్తాం, మనకి పనికిరావనుకునే మనకి చాలా పనికొచ్చేయండి. మిద్దె తోటల పెంపకానికి ఆద్యుడైన తుమ్మేటి రఘోత్తమరెడ్డి స్ఫూర్తితో అతివలు మిద్దె తోటలు సాగు చేస్తున్నారు. మిద్దె సాగుతో వ్యాయామము అవుతోందంటున్నారు. హైదరాబాద్ కు చెందిన జ్యోతిర్మయి మిద్దె తోటల పెంపకానికి సంబంధించి యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. నేను గత 2014 నుంచి నేను మిద్దె తోట సాగు చేస్తున్నాను. నా మిద్దె తోటలో కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి. నేను ఏ కూరగాయలు కొనను. మా మిద్దె తోటలో పండించినవే మేము తింటాము. మా ఫ్రెండ్స్కి కూడా పంపిస్తామండి. రఘువత్తమరావు గారు ఇన్స్పిరేషన్స్తో నేను ఆ విధంగా ట్రై చేశాను. మడులు కట్టుకున్నాను, అన్నీ సక్రంగా చేసుకుంటున్నాను సార్. ఈ ఇంత పెంచినందుకు నాకు ఈసారి అవార్డు వచ్చింది. చాలా కృతజ్ఞతలండి రఘువత్తమ సార్కి, వెంకటేశ్వర సార్కి. మొదటిసారిగా కర్ణాటక నుంచి అవార్డును అందుకున్న మొదటి వ్యక్తిగా చాలా సంతోషిస్తున్నాను. గౌరవంగా కూడా ఉంది. మిద్దె తోటను 4 అంతస్తుల్లో పెంచుతున్నాము. వారానికి సరిపడా కూరగాయలు మొత్తం ఇంట్లోనే పండించుకుంటున్నాము. ఏ కూరగాయలు బయట నుంచి కొనటం లేదు. కాబట్టి ఆకుకూరలకు, కూరగాయలకు మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కువ స్థలాన్ని కూడా వాటికే కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. నేను టెర్రస్ గార్డెన్ 3 years నుంచి చేస్తున్నాను. మాకు కావాల్సినటువంటి కూరగాయలు, పండ్లు అన్నీ కూడా మేము మా మిద్దె తోటలోనే పండించుకుంటున్నాము. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో, న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో, గో ఆధారిత వ్యవసాయం చేస్తూ చక్కగా మేము పండించుకుంటున్నాము. అలాగే చాలామందికి అంటే నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి అందరికీ షేర్ చేయడం స్టార్ట్ చేశానండి. more than 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చక్కగా వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. దాంట్లో అందరికీ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ యొక్క మిద్దె తోట పంటను కూడా నాతో షేర్ చేస్తూ ఉంటారు.
మిద్దె సాగులో స్ఫూర్తిగా నిలిచిన మహిళలను రైతు నేస్తం ఫౌండేషన్ పురస్కారాలతో సత్కరించింది. ఈ అవార్డులు తమ బాధ్యతను పెంచాయని, సేంద్రియ సాగు, మిద్దె తోటల పెంపకంపై ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామంటున్నారు.